హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అయితే చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఎవరైనా సరే అంటే ఓన్లీ నాన్ వెజ్ ప్రియులు మాత్రమే. వెజ్జోళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. నాన్ వెజ్ తినేవారు ఖచ్చితంగా చికెన్ అంటే చాలా ఇష్టపడతారండి. అందులో చికెన్‌లో రకరకాలుగా చేస్తారు కదా! గ్రీన్ చికెను, రెడ్ చికెను, ఈ బటర్ చికెను ఏవేవో రకరకాలుగుంటాయండి. అవన్నీ చూస్తుంటే నోరూరిపోతది. తినాలనిపిస్తది. మంచిగా గట్టిగా తింటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలేంటంటే, చికెన్ తిన్న తర్వాత కొన్ని తినకూడని పదార్థాలున్నాయి. అవేంటనేది తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా పాలు, పాలు, పెరుగు, పాలకు సంబంధించిన పాలతోటి తయారయ్యే పదార్థాలుంటాయి గదా! ఇవి తినకూడదంట. ఇవి తింటే ఏమైతదంటే ఒక న్యూట్రిషన్‌ది అదుంటది. ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక నివేదిక ఇచ్చింది. 2022లో ఇచ్చింది. అయితే చికెన్‌లో ప్రోటీన్‌లెక్కువుంటాయి. అదే పాలు మరియు పాలకు సంబంధించిన పదార్థాల్లో కాల్షియం ఎక్కువ. ఈ రెండిటి వలన జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతదంట. దాంతోటి గ్యాస్ ఏర్పడతది. ఇలా కడుపులో ఉబ్బరం, అజీర్ణం ఇదంతా దీనికి దారితీస్తదంట. అదే విధంగా ఈ చికెన్ తిన్న తర్వాత ఎంబడే స్వీట్లు, ఐస్ క్రీమ్‌లు, ఈ చక్కెర పదార్థాలు ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలండి. ఇవి తినడం వల్ల ఏమైతదంటే గ్లూకోజ్ స్థాయిలను అస్థిరం చేస్తాయంట. ఈ అస్థిరం చేసుకోవడం వల్ల ఏమైతది? వెంటనే తొందరగా అలసిపోయినట్టు అయితది బాడీ. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.